ఏపీఎంసీ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు సెకండ్ ఫేజ్లో ర్యాంక్ కార్డ్స్ అనేవి ఎలా ఇస్తారు, మీకు ఒక డెమో అయితే చూపిస్తాను. ర్యాంక్ కార్డ్స్ అనేవి ఎలా ఇస్తారు అనేది లాస్ట్ ఇయర్ ఎలా ఇచ్చారో కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ర్యాంక్స్ ఫైనలా కాదా, ఇంతకీ అసలు ఐపీ మార్క్స్ యాడ్ చేశారా, లేదంటే వచ్చిన ర్యాంక్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా అని చెప్పేసి ఒక్కొక్కరికి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇదే వెబ్సైట్లో మళ్ళా డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేస్తారు. సెకండ్ టైం ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరికైతే 10+2 మార్క్స్ అనేవి నాట్ అవైలబుల్ అని ఉందో ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ అనేది ఓపెన్ చేసి మీరైతే సబ్మిట్ చేస్తే మీకు సెకండ్ టైం ర్యాంక్ కార్డ్స్ అనేవి మీకైతే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అవే మీకు ఫైనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇప్పటి వరకు చాలామందికి ర్యాంక్ కార్డ్స్ అనేవి ఇచ్చారు, రిజల్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదండి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకున్నారు. కొంతమందికి రాని వాళ్ళకైతే సెకండ్ రౌండ్లో వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరికైతే ఇచ్చారో అవి మీకు ఫైనల్ ర్యాంక్ కార్డ్స్ అనమాట. ఫైనల్ ర్యాంక్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ కూడా, అంతేగాని పెద్ద రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయరు. ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో వాళ్ళకు మాత్రమే రిలీజ్ చేస్తారు. ఎప్పుడు మీరు డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసినప్పుడు మీకు ర్యాంక్స్ అనేవి ఇస్తారు. అంతేగాని పెద్దవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం మరి రిజల్ట్స్ అనేవి ఎందుకు రిలీజ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలోచించాలన్నమాట. అండ్ అక్కడ మీకు అఫీషియల్గా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయరు కాబట్టి ఇప్పుడు వచ్చిన రిజల్ట్సే మీకు ఫైనల్ రిజల్ట్స్. వచ్చిన వాళ్ళకి ఇంకా మార్క్స్ అంటూ యాడ్ ఉండదు. ఒకవేళ ర్యాంక్స్లో కూడా చేంజెస్ అయితే ఏం రావు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఇయర్ మీకు ర్యాంక్ కార్డ్ అనేది ఎలా ఇచ్చారు, ఇప్పుడు సెకండ్ రౌండ్లో రిజల్ట్స్ ఇస్తే ర్యాంక్ కార్డ్స్ అనేవి ఎలా ఇస్తారో కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇది వచ్చేసి సెకండ్ రౌండ్లో రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి 2024 ర్యాంక్ కార్డ్ ఇది నేను చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ది ర్యాంక్ కార్డ్ ఇది నేనైతే తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ మీకు ఐబీ మార్క్స్ అంటే ఫస్ట్ దాంట్లో వీళ్ళైతే డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయకపోవడం, లేదంటే సప్లిమెంటరీ రాయడం వల్ల కొంచెం లేట్ అయితే అయ్యిందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం వీళ్ళకైతే సెకండ్ టైం రిలీజ్ చేసిన దాంట్లో వీళ్ళకైతే ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 600కి 524 వచ్చాయి, అంటే 25%కి 21.83 అయితే వచ్చింది. నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎంసెట్ మార్క్స్ అయితే చూడండి 29.70, ఫిజిక్స్లో 13.63, కెమిస్ట్రీలో 13.38, టోటల్గా 56 అయితే 75%కి 26 అయితే వచ్చింది. అండ్ టోటల్గా 100% చూసుకుంటే 26.59 ప్లస్ 21.83, టోటల్గా 48.42 మార్క్స్కి 34,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. 34,712.1. అంటే ఇక్కడ పాయింట్స్లో ర్యాంక్ ఎందుకు ఇచ్చారంటే ఆల్రెడీ ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళకి సీట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటారనమాట. ఇలా సెకండ్ రౌండ్లో ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేయడం వల్ల అది ఎందుకు ఏంటనేది చూడండి. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళకి 34,712 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 34,712 అయితే ఉంది వాళ్ళకి ర్యాంక్ అనేది. 0.1 కూడా ఇచ్చారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ 34,712 ర్యాంక్ అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మరి ఇక్కడ 34,713 వాళ్ళు ఉంటారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే సెకండ్ టైం రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం వల్ల ఎవరికైతే మార్క్స్ యాడ్ చేసి ఆ ర్యాంక్ రావాలో ఇక్కడ మధ్యలో వస్తున్నారు వీళ్ళంతా. ఇక్కడ చూడండి 34,712.2, నెక్స్ట్ 34,712.3, 34,712.4 అలా పాయింట్స్లో ర్యాంక్ అనేది ఇస్తారు తప్ప ఇప్పుడు ఆల్రెడీ మీకు ర్యాంక్స్ అనేవి ఇచ్చారు కదా, అవైతే మీకు ఫైనల్ ర్యాంక్స్ అనమాట. అందులో మీకు చేంజెస్ అయితే ఏముండవు. ఆల్రెడీ ఇంకా ఎవరికైతే ర్యాంక్ కార్డ్స్ రాలేదో వాళ్ళందరూ కూడా
సెకండ్ టైం రిలీజ్ చేసినప్పుడు ఇలా పాయింట్స్లో ఇస్తారు, మీరు కావాలంటే చూసుకోండి. ఇదేంటంటే మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాకు కౌన్సిలింగ్ గురించి ఐడియా ఉంది కాబట్టి ఈ టెక్నికల్ సపోర్ట్ కావచ్చు అవన్నీ కూడా మేము చేస్తాం కాబట్టి మేము ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. కావాలంటే మీరు చూసుకోండి, అప్పుడు ఏమన్నా చేంజెస్ ఉంటే అప్పుడు వచ్చి ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా రిప్లై ఇస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం మనం. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి, ఇప్పుడు వచ్చేసి మీకు ఫైనల్ ర్యాంక్స్ అంటే పాయింట్స్లో ఏమైతే ఉండవు అనమాట. 34,712 ఇచ్చారనుకోండి ర్యాంకు, అంతే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఎవరికైతే రిలీజ్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్లో వస్తుంది. అంటే 34,712.1, నెక్స్ట్ 34,712.3, నెక్స్ట్ 34,712.3, 34,712.4 ఇలా పాయింట్స్లో మీకు ర్యాంక్స్ అనేవి ఇస్తారనమాట సెకండ్ టైం రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తే. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ర్యాంక్స్ ఇచ్చారు కదా, అప్పుడు 34,713 ర్యాంక్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొంచెం లాస్ అయితే అవుతుంది అనమాట. వీళ్ళు ముందుకు వస్తున్నారు కదా, ఇక్కడ పాయింట్స్లో వీళ్ళకి ఇచ్చేస్తున్నారు 34,712.1, 34,712.2 ఇలా పాయింట్స్లో ర్యాంక్స్ ఇవ్వడం వల్ల వెనక ఉన్న వాళ్ళు మీరు ఇలా అయితే ర్యాంక్స్ అనేవి అది కాలేజీలో సీట్స్ అనేవి మిస్ అవుతారనమాట. టాప్ కాలేజీలో ఇలా కొన్ని వేలల్లోనే ఉంటారు కాబట్టి పాయింట్స్లో ర్యాంక్స్ వచ్చే వాళ్ళకి వీళ్ళైతే కొన్ని సీట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటారు. వీళ్ళకి కొంచెం లాస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ముందు ర్యాంక్ వాళ్ళకి కూడా అంతే వస్తుంది. ఫర్ సపోజ్ మీకు 10,000 అనుకోండి, అప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి 10,000.1, 10,000.2 అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ అలా పాయింట్స్లో వీళ్ళకైతే ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొత్తం టోటల్గా ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎవరికైతే ర్యాంక్స్ అయితే వచ్చాయో అవైతే ఏమైతే చేంజెస్ అవ్వో ఇప్పటి వరకు ఎవరికైతే ర్యాంక్స్ వచ్చావో అవే మీకు ఫైనల్ ర్యాంక్స్ అనమాట. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మకండి, కాకపోతే ఇది అఫీషియల్. మళ్ళీ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇప్పుడు మరి వీళ్ళందరికీ ర్యాంక్స్ ఒక్కసారి ఇచ్చి మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ వీళ్ళందరికీ ర్యాంక్స్ ఇస్తే అంత గందరగోళానికి గురవుతుంది కాబట్టి అలా ఎప్పుడు చేయరు. అదంతా కూడా వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చూసుకొనే ఇస్తారు ర్యాంక్ కార్డ్స్ అనేవి. అంతేగాని చాలామంది చెప్తున్నారు సెకండ్ ఫేజ్లో రిజల్ట్స్ వస్తాయి, సెకండ్ ఫేజ్లో ఇప్పుడు వచ్చిన ర్యాంక్స్ కాదు ఇంకా మారితే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది, ఇంకా మార్క్స్ యాడ్ చేస్తారు, అవన్నీ ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒకలాగా అనుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అనుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లు కూడా వీడియోలు చేస్తున్నారు, మీకు ఇష్టం వచ్చిన ఛానల్స్ కూడా ఫాలో అవుతూ అలానే చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరు నమ్మవద్దు. చెప్పాను కదండి, ఇంత క్లియర్గా ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఏంటంటే మేము ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది మేము గైడెన్స్ అనేది ఇస్తాం కాబట్టి ఎప్పుడు ఎలా జరుగుతుందో మాకు తెలుస్తుంది కాబట్టి మీకు చెప్పగలుగుతాం. నెక్స్ట్ మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇలా మీకు కూడా టాప్ కాలేజ్లో సీట్స్ అయితే రావడం జరుగుతుంది. అవి కూడా మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ర్యాంక్స్ ఎక్కువ వచ్చినా కూడా కొన్ని వేలల్లో లక్షల్లో ర్యాంక్స్ వచ్చినా కూడా మంచి మంచి కాలేజీలో సీట్స్ అనేది రావడం జరిగింది. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.